ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూసావావని నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారో. అది వీళ్ళ సంస్కారం. మేమన్న దాంట్లో నిజం లేదా? ఇంకా నీ బుద్ధి మారదా? కృష్ణని పట్టించాలని మామయ్య అనుకునుండరు. ఈ అవని సమయం చూసి సైగ చేసింది. ఇది ముమ్మాటికి నిజం. కృష్ణని పట్టించేస్తాను అన్నాను. నా మాట విన్నావా అసలు నువ్వు? అత్తయ్య పరువు మంట కలిసిపోతుంది, గౌరవం గంగపాలవుతుంది, గాడిద గుడ్డు గోంగూర అని అన్నావు. చివరికి ఏమైందే? నీకు ఎలాంటి పేరొచ్చిందో చూడు. నువ్వెన్ని చేసినా ఈ కుటుంబం నిన్ను గుర్తించదమ్మా. గుర్తింపు కోసం నేనేం చేయను. నా బాధ్యత అనుకుని చేస్తాను. అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. ఇక నేనేం చేయగలను? అవని మీకు సైగ చేసిందా మావయ్య? మీరు అసలేం మాట్లాడరేంటి? అవనికి ఏ సంబంధం లేదు వేద. ఇంకా చెప్పాలంటే సుజాత చెప్పబోతుంటే వద్దని అవనియే అడ్డుపడింది. అది నేను గమనించాను. నేనే కృష్ణను పట్టించాను. ముమ్మాటికి ఇది నిజం. మీరు ఎన్నైనా చెప్పండి, నేనైతే నమ్మను. మీరింకా మీ మేనకోడళ్లనే వెనకేసుకొస్తున్నారు. ఒక తండ్రిగా మీరు మీ కొడుకు పట్ల చేసింది తప్పు. ఇంకా ఆపుతావా? వెనకేసుకొస్తుంది నేను కాదు, నువ్వు. తండ్రిగా నేను చేసింది తప్పని అంటున్నావు. కొడుకుగా తండ్రి పట్ల వాడు చేసింది నీకు తెలిస్తే నువ్వు కృష్ణని ఎప్పటికీ క్షమించవు. ఏం చేశాడు? వాడికి మీరంటే ఎప్పటికే గౌరవమే. మీ పట్ల వాడు ఎప్పుడూ ఏం చెయ్యలేదు, చెయ్యడు కూడా. అయితే నీకు 10 లక్షల విషయం తెలియాల్సిందే. మావయ్య, ఇంకా నువ్వు అడ్డుపడకవని. సందర్భం వచ్చినప్పుడు అసలు నిజాలు తెలియాల్సిందే. అప్పుడైనా ఈవిడ కళ్ళు తెరుచుకుంటాయేమో. జరిగిపోయినవి తవ్వుకోవడం ఎందుకు? ఆ తవ్వకాల్లోంచి నిజాలు బయటపడితే ఈవిడ గారి అపార్థాలు తొలగిపోతాయి. వేద, రెస్టారెంట్కి సంబంధించిన 10 లక్షల రూపాయల విషయంలో దొంగని పట్టుకుని వాడి దగ్గర నుంచి ఆ డబ్బును తెచ్చిందని అవని చెప్పింది. అది అబద్ధం. ఆ డబ్బులు దొంగిలించింది మన కృష్ణనే. ఈ విషయం నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావు. నేను తెలుసుకున్నానమ్మా. ఆ విషయం నీకు తెలిస్తే బాధపడతావని అవని దాచిపెట్టింది వేద. నేను సర్వర్గా పనిచేసిన విషయం, వసంత వాళ్ళు పాత సామాన్ల వ్యాపారం చేసుకుంటున్న విషయం, శ్రీకర్ డెలివరీ బాయ్గా చేస్తున్న విషయం మనందరికంటే ముందుగానే అవనికి తెలిసినా కూడా నువ్వు బాధపడతావని చెప్పకుండా దాచింది. $10 లక్షల విషయంలో నేను చెప్పింది నిజమో కాదో నిహారిక నడుగు చెప్తుంది. కొడుకు కదా అనేసి ఎన్ని కడుపులో దాచగలను?
దేనికైనా ఒక ముగింపు ఉండాలి కదా. చెడు సావాసం చేస్తూ ఇంకెంతకాలం ఇలాగే బ్రతుకుతావు వేదవతి? ఇప్పటికైనా నీ కోడలి మంచితనాన్ని గుర్తించు. రావని వెళ్దాం. ఆధారాలు లేకుండా నా మీద నిందలు వేయడం నీకు మొదటి నుంచి అలవాటైపోయింది. అలాగే నేనేమైనా ఆధారాలు చూపిస్తే నమ్మకుండా అనుమానించడం కూడా అలవాటైపోయింది. నేనెప్పుడైనా నా కుటుంబాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తాను. అది నువ్వు అర్థం చేసుకుంటే బావుంటుంది. సుపుత్రుడి గురించి ఇప్పటికైనా మీకు క్లియర్గా అర్థమైంది అత్తయ్య గారు? మీరు ఏమైనా అనుకోండి, అవనికి ఎవరు సాటి రారు రారు రారు. తప్పులు చేసిన కృష్ణ శిక్ష అనుభవించడమే న్యాయం వేదా. అవని, నువ్వు నన్ను అనవలసిన మాటలేమైనా ఉన్నాయా? కడుపులో దాచుకోవడం ఎందుకు? కక్కే. ఎందుకిదంతా? మా ఇంటి సభ్యులు ఎవరు ఎప్పుడు ఎన్ని మాటలన్నా వాటిని మనసులో పెట్టుకోకుండా మాకు మంచి చేయడానికే ప్రయత్నం చేస్తున్నావు. అందుకు ఈ విధంగా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. ఇంతకు మించి ఇంకేమీ చేయలేను. ఆ